నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. ప్రైవేటు హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం. ప్రశాంతత రాజ్యమేలాలి. కౌంటింగ్ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కామెంట్స్. ఒరిగిపోయిన ప్రధాన కార్యాలయపు బోర్డ్. నేటి కామన్ సెన్స్. ఆ మరణం విషాదకరం. రాజు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. మంగళగిరి పుణ్యక్షేత్రాన్ని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం దర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా కోరికలతోనూ లేకపోతే మరో ఆలోచనలతోనూ కాదు, దేవుణ్ణి దర్శించుకోవాలని. ఎందుకంటే ఆ దేవుడు ఆశిస్తుంటే అంతా మంచి జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు 4వ తారీఖున ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి మళ్ళా తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి అంశం. ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, దాంతోపాటుగా రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఎన్నికలు జరిగిన రోజు కానీ ఎన్నికలు జరిగిన తరువాత కూడా అనేక ప్రాంతాల్లో హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగాయి. అవన్నీ కూడా జరగకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉంచాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. సార్, ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకమునిపే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం 51% ఓట్ల షేర్తోనూ 151 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితులు. ఇవాళ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి పథకాలకు సంబంధించి కానీ వాళ్ళ ప్రజల్లో వాళ్ళ జీవితాల్లోనే ఒక మార్పు కలిగినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గతంలో కంటే కూడా ఓట్ల శాతం పెరిగిపోతూ ఉంది, సీట్లు కూడా పెరగబోతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. మీకు తెలుసా, అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డులకెక్కినదెవరు? సమాధానం: అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డులకెక్కినది గోపి తోటకూర. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయపు బోర్డు గత వారం రోజులుగా పడిపోయి దర్శనమిస్తోంది. వీక్షిద్దాం నేటి కామన్ సెన్స్. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు గాలివానకో మరో కారణం వల్లనో పడిపోతూ ఉండడం సహజంగా జరిగే విషయమే. అయితే ప్రాముఖ్యమైన ఆ బోర్డులను వెంటనే తిరిగి యథాస్థానంలోకి చేర్చాల్సి ఉంటుంది. కానీ ఇటీవల మంగళగిరి తహసీల్దార్ ఆఫీస్ బోర్డు ప్రక్కకు ఒరిగిపోయింది. ఈ స్థితిలోనే గత వారం రోజులుగా ఇది ఉందని తెలుస్తోంది. అధికారులందరూ ఎన్నికల కార్యక్రమాల్లో తలమునకలై పోలింగ్ ముగిశాక కాస్తంత సేదదీరే పనిలో ఉన్నారు. అయితే కౌంటింగ్ ప్రక్రియ వెంటబడి తరుముతున్న నేపథ్యంలో ఉద్యోగులు పూర్తి స్థాయిలో మామూలు స్థితికి రాలేకపోతున్నారు. బహుశా ఆ టెన్షన్లోనే ఈ బోర్డును పట్టించుకోలేదేమోననిపిస్తోంది. రెవెన్యూ ఉద్యోగుల ఉదాసీనతకు ఇది దర్పణంలా కనిపిస్తోంది. ఈనాటి మంచి మాట: ప్రేమించడానికి అత్యవసరమైనది ఏమిటంటే గాయపడటానికి సంసిద్ధంగా ఉండటం కూడా. సిఎస్ లూయిస్. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో.
వెంకటపాలెం గ్రామంలోని రాజధాని రైతులు, రైతు కూలీలు గత 1617 రోజులుగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే నిరసనలు తెలుపుతూ తమ యొక్క వాణిని వినిపించుచున్నారు. తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలోని పిచ్చుకలపాలెం రెవెన్యూలో చెట్టు కింద ఒక వ్యక్తి మరణించాడు. అతని పక్కనే ఫోనులో నంబర్లను బట్టి పోలీసులు సమాచారం తెలుసుకుని మరణించిన వ్యక్తి ఎండ్రాయి గ్రామానికి చెందిన వ్యక్తిగా అతని పేరు మధుసూదన్ రాజు. ఇతనికి 2 ఆడపిల్లలు, ఒక బాబు. వ్యవసాయం చేస్తూ ఉంటాడు అని సమాచారం అనంతరం తుళ్లూరు పోలీసులు డెడ్ బాడీని పోస్ట్మార్టం కోసం అమరావతి తరలించారు. వర్షాలు సకాలంలో ఓ విధంగా ముందుగా రావడంతో రైతాంగం తీసుకోవాల్సిన చర్యలను మంగళగిరి వ్యవసాయాధికారి జి. శ్రీనివాసరెడ్డి సిటీ న్యూస్కు వివరించారు. మన సాగులో ఉన్న నార్మల్ ఏరియా అంటే నా సాగు విస్తీర్ణం సాధారణంగా మనకి పడేది 17,888 హెక్టార్లు మనకి విస్తీర్ణం అవుతుందో మనకి పంటలు పడతాయండి. దీనికి సంబంధించి వరి ప్రధాన పంటలు ఏంటంటే తాడేపల్లి, మంగళగిరిలో వరి ప్రధాన పంట, అలాగే తుళ్లూరు, తాడికొండలో కాటను. వీటికి సంబంధించి ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతు సోదరులందరూ తమ పొలాలను బాగా దుక్కి చేసుకొని పెట్టుకున్నట్టయితే వర్షాలు పడినప్పుడు ఆ వర్షంలో ద్వారా కురిసిన వాన నీళ్ళు మన పొలంలో ఇంకితే మనకి పైరుకి అంటే పైరు వేసుకోవడానికి కానీ, అలాగే పైరు బెట్టగా రాకుండా ఉండడానికి కానీ ఉపయోగపడుతుంది. అలాగే ప్రస్తుతం మనకి భూమి సారవంతం చేసుకోవడానికి మనం పచ్చిరొట్ట పైర్లను జీలుగా, జనుము, పిల్లి పెసర విత్తనాలు మనకి రైతుల అవసరాలను బట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచుతున్నాము. దానికి సంబంధించి మండల వ్యవసాయాధికారులందరికీ 4 మండలాలు తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల వ్యవసాయాధికారులకి అలాగే వారి ఆర్బీకే సిబ్బందికి ఉత్తర్వులు ఇచ్చున్నాము. రైతులకు కావాల్సిన అవసరమైన జీలుగా, జనుము, పిల్లి పెసర విత్తనాలు సబ్సిడీపై 50% సబ్సిడీపై అందుబాటులో ఉంచడం జరుగుతోంది. రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ పచ్చిరొట్ట పంటల తర్వాత మనం అవసరమైన వరి విత్తనాలు కూడా సబ్సిడీపై మనం ఉంచడం జరుగుతుంది. అవి కూడా రైతులు సద్వినియోగం చేసుకోవచ్చండి. ప్రస్తుతం మనకు ఈ సీజన్లో ఈ వర్షాలకు కానీ, ఇప్పుడు చేస్తున్న వాటికి కానీ ఈ సూచనలు పాటించవచ్చు. అలాగే రైతులకు అవసరమైన ఒక నెల 2 నెలల్లో మనకి సీజన్ ప్రారంభం ముందు మనకి రైతులకు అవసరమైన ఎరువులన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా మీకు అందుబాటులో ఉంచిపోతున్నాం. ముఖ్యంగా యూరియా, అలాగే కాంప్లెక్స్, డిఏపి ఎరువులన్నీ కూడా మనకి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే ప్రైవేట్ డీలర్ల ద్వారా కూడా మీకు అవసరమైన రసాయనిక ఎరువులన్నీ కూడా యూరియా కానీ, కాంప్లెక్స్ కానీ, డిఏపి కానీ ఎరువుల్లో అందుబాటులో ఉంచడానికి అన్ని చర్యలు తీసుకొని తగు విధంగా కింది స్థాయి సిబ్బందికి, మండల వ్యవసాయాధికారులకి, అలాగే ఆర్బీకే సిబ్బందికి, అలాగే డీలర్లకి తగు సూచనలు, ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. ఎర్రబాలెం అమ్మ వృద్ధుల ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేమణిశెట్టి మస్తాన్రావు వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కాపు సాధికారిక చైర్మన్ రేమణిశెట్టి హనుమంతరావు, సాంబశివరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్లో ట్రాఫిక్ సమస్య నానాటికి జటిలంగా మారిపోతోంది. ఓ రిపోర్ట్. మంగళగిరి టౌన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ట్రాఫిక్ పరంగా బాగా వెనుకబడి ఉంది. రోడ్ల విస్తరణ జరిగినప్పటికీ సరైన ట్రాఫిక్ నియంత్రణ లేక ప్రజలు నానా అవస్థలు పాలవుతున్నారు. ప్రతి కూడలి స్థలంలో ట్రాఫిక్ లైట్స్ ఉన్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో కనపడరు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్నప్పుడు, అసెంబ్లీ సమావేశాల సమయంలో, ఇతరత్ర సమయాల్లో మినహా ట్రాఫిక్ పోలీస్ కనపడరు. దీనికి తోడు ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్లు మరింత భయపెడుతుంటారు. ఆ మధ్యకాలంలో మంగళగిరిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. కానీ ఆ సిబ్బంది గాని, ఆ ప్రస్తావన గాని ఇక్కడ రాదు. గతంలోనే కాస్తంత బెటర్. ఎందుకంటే హోంగార్డుల వ్యవస్థ ఉండేది. ట్రాఫిక్ నియంత్రణకు హోంగార్డులను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం హోంగార్డుల వ్యవస్థ పటిష్టంగా లేదు. కొత్తగా నియామకాలు లేవు. దీంతో పోలీసు శాఖను ట్రాఫిక్ పరంగా ఏ మాట అడిగినా సిబ్బంది కొరత అనే బూచిని చూపిస్తున్నారు. ఏది ఏమైనా ట్రాఫిక్ పరంగా మంగళగిరి టౌన్ దయనీయంగా దర్శనమిస్తోంది. మంగళగిరిలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఓ రిపోర్ట్. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా
మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంతేటి జీవన్ సాగర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగాయి. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కూర్మాల రాధిక, ఓబీసీ చైర్మన్ పున్నారావు, వైస్ ప్రెసిడెంట్ గోలి సాంబశివరావు, కట్టెపోగు రత్తయ్య, దేవకుమార్, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. యువతకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు లేకుండా ప్రైవేటీకరణ ఉద్యోగాలు కల్పిస్తూ యువత ఉత్సాహాల్లో నిరుత్సాహం గొలిపే బీజేపీ ప్రభుత్వాల లాంటి మతతత్వ ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి కుమారుడు శ్రీ రాహుల్ గాంధీ గారు 2024లో ప్రధానమంత్రి అయ్యి భారతదేశ భవిష్యత్తును మార్చడానికి ఒక లిపిని రాయడానికి ఒక నెల రోజులు, ఒక 20 రోజులే సమయం ఉంది. అయితే దేశ ప్రజలందరూ గర్వించదగ్గ రోజు జూన్ 4వ తారీఖు కాబట్టి ప్రజలారా, ఈ వర్ధంతి సందర్భంగా మనమందరం కాబోయే రాహుల్ గాంధీ గారి గురించి మనం ఆనందపడుతూ రాజీవ్ గాంధీ గారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారు దేశ ప్రగతికి అభ్యున్నతకు పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరికి కూడా ఆయనకి ఘనమైన నివాళులు ముందుగా అర్పించుకుంటూ, ఈ దేశానికి తన తల్లిగారు చనిపోయిన వెంటనే ఎలక్షన్ జరిపితే 400 పైసలకు సీట్లు సాధించిన ఘనత ఒక రాజీవ్ గాంధీకే దక్కింది. అలాంటి మహనీయుడిని మరి తమిళనాడు రాష్ట్రంలో అతి దారుణంగా ఒక మానవ బాంబుతో మహిళ వెళ్ళి ఒక దండేసి తనను చంపడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన ఈ దేశానికి ఎంతో సేవ చేశాడు. వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ తాతగారు కానీ చాలా వరకు వనరులు ఈ దేశంలో ఏమేమి ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా బతుకుతున్నారంటే వాళ్ళు తీసుకొచ్చిన వనరులు, వాళ్ళు జాతీయ ప్రాజెక్టులు చాలా కట్టారు. చాలా రకాలుగా ఈ దేశానికి వనరులు ఏమేమి కావాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో సమకూర్చి ఈ దేశానికి అంకితం చేసి ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా ఎంటీఎంసీ పరిధిలో పోలీస్ కవాతును మంగళవారం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 4వ తారీఖున ఓట్లు లెక్కింపు సందర్భంగా మంగళవారం సాయంత్రం ఎంటీఎంసీ పరిధిలోని ఇప్పటం, చిర్రావూరులో తాడేపల్లి ఎస్ఐ రమేష్, ఐటీబీపీ సెంట్రల్ ఫోర్స్తో కవాతు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. శాంతి భద్రతలు పెంపొందించే క్రమంలో ఈ కార్యక్రమంను నిర్వహించారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివార్లకు విశ్వక్సేన, పుణ్యాహవాచన, నారసింహ లక్ష్మీ హోమం తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి సేవా సమితి ప్రసాదాలు పంపిణీ చేసింది. అనంతరం ఆలయ పూజారి మాట్లాడారు. శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారికి నారసింహ ఆవిర్భావ మహోత్సవాలు వైఖాన సాగయుక్తంగా పంచానక దీక్షతో స్వామివారికి అత్యంత వైభవతంగా భక్తుల యొక్క మధ్య వైభవతంగా జరుగుతున్నాయి. ఇటువంటి వైభవత ఉత్సవాల్లో స్వామివారికి ఈ రోజున నారసింహ హోమం, లక్ష్మీ హోమం జరిగిన తర్వాత స్వామివారికి 1,00,000 పుష్పార్చన, 1,00,000 పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. మాతానుసింహస్య పితానుసింహ భ్రాతానుసింహస్య సఖానుసింహ విద్యానుసింహ దృఢన్నసింహ స్వామీనసింహ సకలన్నసింహ. నాయన తండ్రి నారసింహ, నువ్వే నాకు దిక్కు, తండ్రివైనా తల్లివైనా నువ్వే, నాకు అన్నవైనా తమ్ముడువైనా నువ్వే, విద్య అయినా దైవమైనా నువ్వే తండ్రి, సకల నువ్వే తండ్రి నారసింహ నాకు అని చెప్పేసి
మనం స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్కరించి ఆయన యొక్క పాదపద్మాలకు మన శిరస వంచి నమస్కరించినట్లయితే ఈ వైశాఖ మాసంలో చతుర్దశి స్వాతి నక్షత్రం సంధ్యా సమయంలో ప్రహ్లాదుడైనటువంటి స్వామివారు ఆ యొక్క భక్తుని హింసిస్తున్నటువంటి ఆ హిరణ్యక సంహారం చేయడానికి స్వామి వచ్చారు. కేవలం భక్తుల కోసం వచ్చినటువంటి రూపమే నారసింహ రూపం. ఆయన యొక్క రూపాలన్నీ కూడా కృష్ణావతారాల్లో మనం ధర్మాన్ని ఏ విధంగా చేసుకోవాలో మనం చేసి చూపించాడు. పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవెలలో జూన్ 1న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యాన జరిగే హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకురాతి నాగేంద్రం, తుళ్లిమిళ్లి రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రియమైన హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి నాడు హనుమంతుల వారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం హిందువులందరికీ కూడా ఆనవాయితీ. మరి ఆ రోజు హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా మంగళగిరి పురవీధులలో హనుమంతుల వారి నామస్మరణతో హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా భారీ ఎత్తున నిర్వహించాలని మంగళగిరి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ సంఘాల అందరూ కూడా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జూన్ 1వ తారీఖున హనుమంతుల వారి జన్మదినోత్సవం రోజు పాత మంగళగిరి సీతారామస్వామి వారి కోవిల వద్ద నుంచి కూడా ప్రారంభించుకొని మంగళగిరి పురవీధులలో హనుమన్ నామస్మరణలతో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతోంది. కావున ఈ యొక్క శోభాయాత్ర మరి ఆహ్వాన పత్రికను ఈరోజు పాత మంగళగిరి రాములవారి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆవిష్కరించుకోవటం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ హనుమంతుల వారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా మంగళగిరి విశ్వ హిందూ పరిషత్ తరపున తెలియజేసుకుంటా ఉన్నాం.